అందరికీ నమస్తే. ఈరోజు అయితే కుక్కట్పల్లి వెంకట్రావు నగర్లో ఉన్నాము. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము అనంటే మీకు తెలవాలి కదా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నమస్తే అన్న. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నానమ్మా. అసలు ఇక్కడ 55 రూపీస్కి బిర్యానీ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే అప్పుడు ఇది కోవిడ్ సిచ్యువేషన్లో ఇది స్టార్ట్ చేసింది తల్లి. అప్పుడు మనీ ప్రాబ్లం వల్ల చాలా మంది స్ట్రగుల్ పడ్డారు కదా. సో ఆ ఇబ్బంది లేకూడదని తక్కువ రేట్లు ఏదైనా మనం వాళ్ళకి ఇవ్వాలనుకొని ఈ బిర్యానీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది తల్లి. అట్లా ఓకే. ఇప్పుడు 59కి చేంజ్ చేశారు, మరి ఎందుకు? అంటే ఇది 59 స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మందికి ఇంటిమేషన్ చెప్పామమ్మా. మనం 4 రూపీస్ ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా అది ఒక 1 వీక్ ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి స్టాల్లో కూడా ఇలా 4 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నామండి. లైక్ మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది. అప్పుడు మనకి ఒక ఇది దీనివల్ల అన్ని రేట్లు పెరగడం జరిగింది కదమ్మా. దానివల్ల ఏంటంటే 4 రూపీస్ అనేది ఇంక్రీజ్ చేసామండి. ఎందుకంటే మన ఫుడ్ కాస్ట్ వెళ్ళాలి, పిల్లల శాలరీస్ వెళ్ళాలి. సో మీరు చూసారు ఎంతమంది ఉన్నారు ఏంది కదా. ఇవన్నీ కూడా అవ్వాలంటే 4 రూపీస్ అనేది పెంచాలమ్మా. కాకపోతే స్టిల్ ఇప్పుడు కూడా మేము ఫస్ట్ డే ఏదైతే చెప్పామో అదే విధంగానే ఇప్పటికి కూడా అనాథ పిల్లలు అంటే మాత్రం మేము 50 రూపీస్కే చేస్తాం తల్లి. 59, 55 ఏముండదు. అనాథ పిల్లల కంటే ఎవరైనా కానీ మేము 50 రూపీస్కే చేయడం అనేది జరుగుతుంది అమ్మా. అట్లా మరి బిజినెస్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది తల్లి. అంటే హ్యాపీనేనా? చాలా హ్యాపీ. అంటే తక్కువ రేట్కి అమ్ముతున్నారు కదా. అవునమ్మా. అంటే మనం ఏదైనా మార్జిన్ లేకుండా అయితే ఎవరు చెయ్యరు. సో డెఫినెట్లీ పర్వాలేదమ్మా అంతా. ఇది కరోనా స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ చేశారా, అంతకు ముందే స్టార్ట్ చేశారా? కరోనా ఆఫ్టర్ అయినాక అమ్మా. అంటే మనం స్టార్ట్ చేసినాక 2 డేస్లోనే కరోనా పడ్డది. ఒక 8 or 9 months గ్యాప్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఇక్కడ ఆర్డర్స్ వస్తుంటాయా లేకపోతే షాపేనా? ఆర్డర్స్ వస్తాయమ్మా, షాప్స్ కూడా ఉన్నాయి. ఆర్డర్స్ మేజర్గా ఎక్కువ ఉంటాయి మనకి మన షాప్స్లో. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయన్న మరి? మనకైతే ఓన్ బ్రాంచెస్ 4 ఉన్నాయమ్మా. మన ఫ్రాంచైస్ అయితే 77 ఉన్నాయి. ఆంధ్ర, బెంగళూరు, తెలంగాణ ఇట్లా 3 స్టేట్స్లో ఉన్నాయి తల్లి. ఇప్పుడు కొత్తగా మన తమిళనాడులో కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి అక్కడ బిజినెస్ ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి తల్లి. ఇప్పుడు ఒకటి సక్సెస్ అయితే కదా, దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చే ఫ్రాంచైజ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో మనది పడ్డదంటే దాని నియర్ ఒక 10 km డిస్టెన్స్ నుంచే వస్తాయి మనకి. ఎందుకంటే ఆ సేల్ అవన్నీ చూస్తారు కదా. సో వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ దీంతో వస్తారు తల్లి. అట్లా మరి మీరు ఇక్కడ ఉన్నారు కదా, మరి అక్కడ ఎవరు చూసుకుంటున్నారు? ఈ ఫ్రాంచైజ్ అంటే దానికి కూడా ఓనర్స్ ఉంటారు. సో వాళ్ళు మన దగ్గర కొంత అమౌంట్ ఇచ్చేసి మన పేరు తీసుకుని రన్ చేస్తారు అనమాట. అట్లా నాకు ఒక డౌట్, మీ పేరు నాని, అవునమ్మా. షాప్ పేరు వచ్చేసరికి కాకా 55 బిర్యానీ, ఎందుకు అట్లా పెట్టారు? అంటే మన పేరు పెట్టలేం కదా అనే దగ్గరలో, అందుకోసమనే అంటే సిమిలర్ వర్డ్ కాకా అనేది. ఇప్పుడు కొన్ని మనము ఒక రెస్టారెంట్ దగ్గర ఏదైనా తిన్నామంటే కొన్ని నేమ్స్ కూడా మనకు ఐడెంటిఫై అవ్వ, ఎక్కడ తిన్నాము కూడా గుర్తురాదు. మన దగ్గర ఏంటంటే కాకా అంటే ఇది ఒక హైదరాబాద్ మంచి లవ్ వర్డ్ కాబట్టి ఈజీగా ఎక్కడ ఉన్నాడు కాకా బిర్యానీ దగ్గర ఉన్నాం అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో అలా డిజైన్ చేసాం అట్లా. మరి ఇది చేద్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ మంచిగానే ఉంది తల్లి. మాది చాలా లాంగ్ విలేజ్ కదా. సో మా సైడ్ ఏంటంటే అందరికీ ఏం కరెక్ట్గా తెలియదు ప్రాపర్లీ, అంత డెవలప్మెంట్ ఇదైతే కాదు. కానీ సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ సపోర్ట్ లేకుంటే ఏది అవ్వదు కదా. అట్లా అంటే ఎప్పుడు అనలేదు ఇంత తక్కువకి ఎందుకు అనేసి? వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారమ్మా. తక్కువకి వచ్చిందంటే అందరూ హ్యాపీనే కదా. అంటే చాలామంది ఎట్లా అంటే మనకి ఏం మిగులుతుంది అనే థాట్ ఉంటుంది. కాకపోతే మనం అన్నీ ఒకదానికొకటి ఫార్ములా సెట్ చేసుకొని ఎన్ని గ్రామ్స్ వేయాలి ఏందన్నది, ఏది యూజ్ చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏది యూజ్ చేయకూడదు. మీరు లైక్ చూసినట్లయితే మన ప్రిపరేషన్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. ఈ తక్కువ దానిలోనే ఏవి ఎలా చేయాలని మేము చేస్తున్నాం తల్లి. అట్లా అంటే ఇప్పుడు రోజుకి ఎంత ప్రిపరేషన్ చేస్తారు? నియర్ అయితే 1200, 1300 ప్లేట్స్ అనేవి మనం చేస్తాం తల్లి. అట్లా ఎంత ఉంటుంది ఇన్కమ్ మరి మీకు? అంటే నేను చాలా దీనిలో చెప్పానమ్మా, మన చాలా మ్యాగజైన్లు కూడా వచ్చాయి. ఒక బిర్యానీ పైన 17 రూపీస్ వరకు మన మార్జిన్ అనేది ఉంటుందమ్మా. అట్లా ఇప్పుడు ఇక్కడ కాకా 55 బిర్యానీ అని ఉంది, మరి కాకా 59 బిర్యానీ అని వచ్చింది కదా, దాని మీద అంటే ఎట్లా ఉంది? అంటే కాల్స్ రావడం, ఇట్లా చేంజ్ చేశారు కదా అని ఫ్రాడ్ జరగడం అదేమైనా జరిగిందా మరి?
అంటే ఎలా అంటమ్మా ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనము ఫార్ములాస్ కూడా నేర్పిస్తామమ్మా. మనం ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఎవరైనా గానీ ఏ ఫ్రాంచైజ్ వాళ్ళైనా ఫార్ములాస్ అనేది ఇవ్వరు. కానీ మనం ఏంటంటే ఫార్ములాస్ ఇచ్చేస్తాం. ఎందుకంటే మనం మిగిలే ప్రాఫిట్ తక్కువ కాబట్టి వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి ప్రతిదాన్ని ఇస్తాం. వాళ్ళు కొందరు మిస్‌బిహేవ్ చేశారు. దానివల్లే రకరకాలైన ఫుడ్స్ వస్తున్నాయి. 59, 69 ఇలా. కాకపోతే అది వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదం గదా! ఇప్పుడు ఒక పర్సన్‌కి నేర్పిస్తే వాడు తిప్పి తిప్పి మన పక్కనే పెట్టడం అనేది జరుగుతది. సో, మన వరకొస్తే మనం అది టేక్ కేర్ చేయగలము. కానీ వాళ్ళకి వాళ్ళ వెనక వాళ్ళే గోతులు తీసుకుంటున్నారు. సో, చాలా ఇప్పుడు ఒక అతనికైతే 20,000 పేమెంట్ కూడా చేయడం జరిగింది. మా కాకా 55 బిర్యానో, కాకా 59 బిర్యానీ ఒకటే సేమ్ అని అనుకోని ఇది చేయడం జరిగింది. ఒక 20,000 కూడా వేరే వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది ఆ పిల్లాడు. మన ఫ్రాంచైజ్ తీసుకుంది మన ఒకతను. సో, ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతా ఉంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రదర్, మన కాకా 55 బిర్యానీ అనేది ఒకటే ఉంది. అది కూడా ఒరిజినల్. నా నెంబర్ చెప్తాను చూడండి, 7032831637 ఇది నా కాంటాక్ట్ నెంబర్. మీరు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అది మనమో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫ్రాడ్లో మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేయండి. అంటే మాట్లాడుతున్న వ్యక్తి పర్సన్ ఒకటైనా కాదు, మీరు 1, 2 సార్లు చెక్ చేసుకుని ఏదైనా మనీ సెండ్ చేసే అంటే ఈ ఫ్రాంచైజ్ పరంగా మనీ సెండ్ చేస్తున్నారు కాబట్టి అవి కొంచెం టేక్ కేర్ చేసుకోవాలని నేను అంటున్నా. ఎందుకంటే వేరే వాళ్ళకి పోయినాక వాళ్ళు మన పేరు వాడుతున్నారు కాబట్టి అది మనకు చాలా ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి 1, 2 సార్లు అట్లా గుడ్డుగా ఎట్లా 20,000 10,000 వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు బ్రదర్. కొంచెం చూసుకోండి అమౌంట్ విషయంలో అయితే అట్లా. అంటే ఇప్పుడు కాకా 55, కాకా 59 సపరేటా ఒకటేనా? అసలుకి 59 కాకా 59 బిర్యానీ అనేది ఎవరెవరు కొత్తగా పెడుతున్నారు తల్లి. ఇప్పుడు నాకు మిర్యాలగూడ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఫోన్స్. అన్న మీ బ్రాంచ్ అది ఒకటేనంటే బ్రో మన బ్రాంచ్ ఉన్నది కాకా 55 బిర్యానీ బ్రో. 59, 69 మనం ఏమి ఉండవు. మన బిర్యానీ ప్రైస్ 59 రూపీస్. పేరు అయితే మనది కాకా 55 బిర్యానీ. 100% మన రిజిస్టర్డ్ కంపెనీ మంది. అవన్నీ ఒకసారి చూసుకోవాలని నేను అనుకుంటున్నాను అట్లా. ఇది 20,000 మనీ సెండ్ చేశారన్నారు కదా, అంటే మనీ తీసుకొని ఆర్డర్ ఇవ్వడం లేదా లేకపోతే ఏంటి అన్నట్టు? కాదమ్మా, ఇప్పుడు ఎలా అంటే సో యూట్యూబ్లో చూశారు, ఆయనతో మొత్తం మాట్లాడిస్తారు. సో నేనే అనుకుని సార్ ఇట్లా మేము యూట్యూబ్లో చూసాము, మీతో చాలా మంచిగా అనిపించింది, సో మేము ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం అంటే సరేనండి, టోకెన్ అమౌంట్ ఫస్ట్ ఒక ప్లేస్ హోల్డ్మెంట్కి మనం 10,000 తీసుకుంటాం. వాళ్ళు ఏంటంటే 20,000 వేయండి, సో ఇక్కడ చాలామంది కాకా బిర్యానీ కోసం అడుగుతున్నారు అనేసి వాళ్ళు అమౌంట్ సెండ్ చేయించుకున్నారు. అమౌంట్ సెండ్ చేయించినాక వాళ్ళు ఏమైందో వాళ్ళ మిస్సెస్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి అన్న మీకు అమౌంట్ సెండ్ చేసాం కదా, మేము ట్రైనింగ్కి ఎప్పటి నుంచి రావాలని నాకు అడిగారు. మీరు ఎవరికి అమౌంట్ సెండ్ చేశారమ్మా ట్రైనింగ్ అంటున్నారు కదా అంటే, లేదన్నా మీకే చేసామంటే ఒకసారి నాకు అది స్క్రీన్ షాట్ చేయండి అమ్మ అంటే, సో మనకు ఫోన్పేలో ఏంటంటే లాస్ట్ 2 digits తప్ప తక్కినవన్నీ ఇంటూ మార్క్ ఉంటాయి కదా, అలా ఉండడం వల్ల ఆ నెంబర్కి మళ్ళీ చేస్తే బ్లాక్లో పెట్టేశారంట అది. సో అలా మళ్ళీ మేము వాళ్ళకి సరే రండి అనుకుని మనం మాట్లాడడం జరిగింది ఇక్కడ. సో అలా అటువంటి ఫేక్ కాల్స్ కూడా చాలా ఉన్నాయమ్మా. అంటే చాలా ఫేక్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న సక్సెస్ ఉంటే దానిలో ఫేక్ అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మనము ఇది చేయలేం కదా, కట్టుబడి అనేది చేయలేం కదా తల్లి అట్లా. అంటే మరి ఇట్లా ఫేక్ ఎందుకు జరుగుతుంది? ఏమన్నా ఎనిమిస్ ఉన్నారా మీకు? ఎనిమీస్ అలా ఉండదమ్మా. ఇప్పుడు ఒక బిజినెస్ అనేది సక్సెస్ అయితే దానికి రిలేటెడ్గా చాలా వస్తాయమ్మా, రావడంలో తప్పు లేదు. కానీ ఉన్నదానికి ఫేక్గా క్రియేట్ చేయడం అనేది రాంగ్. ఇప్పుడు మనం కాకా 55 బిర్యానీ అని పెట్టి 59 రూపాయలు బిర్యానీ అనేది సేల్ చేస్తున్నాం. మనం ఈ జాన్యువరిలో కూడా కాకా 55 పలావ్ పెట్టేసి 15 రూపీస్కి పలావ్స్ కూడా అమ్ముతామమ్మా. 59 రూపీస్కి. అది ఈ జాన్లో ఓపెనింగ్ ఉంది. సో ఎట్లా అంటే ఈ ఫేక్ ఏంటంటే నేను అంటున్నది ఏంటంటే చెయ్యండి, ఎలా తెలుసా, ఇంకొక వేరే ఐటెం తీసుకురండి తక్కువ రేట్లో, ప్రజలకి ఇవ్వండి, చాలా బెస్ట్ ఆలోచన. కానీ దీన్నే రిలేటెడ్గా కాకా 59, కాకా 69, కాకా 79 కాపీ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అట్లా అది. ఎందుకంటే మనం ఇది చాలా స్ట్రగుల్స్ పడి వచ్చిందమ్మా. అంటే కొంతమంది దాన్ని సరదాగా కూడా తీసుకోవచ్చు. నేనేమంటానంటే కాకా 55 బిర్యానీ అంటే ఒకప్పుడు నేనైనా నా ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు దగ్గర 77 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అంటే 77 మంది ఓనర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. దానిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క 5 మెంబర్స్ అయినా వర్క్ చేసే పిల్లలు ఉంటే యావరేజ్గానే ఒక 400 మంది దీని మీద బతుకుతున్నారు స్టిల్ నా ఇప్పుడు 3 years నుంచి. సో అందరికి కూడా ఉన్న ఎఫర్ట్ చూపిస్తుందని నా ఉద్దేశం. నా ఒక్కడిదైతే నేను ఇంకొకటి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు, నాకున్న నాలెడ్జ్తో వేరే బిజినెస్ మళ్ళీ నేను వెళ్ళొచ్చు. కానీ నన్ను నమ్ముకుని ఇక్కడ 77 మంది పెట్టారు కదమ్మా, వాళ్ళు ఫ్యామిలీ స్ట్రగుల్ పడుతుంటే మనం ఊరుకోం కదా. సో అవి కొంచెం దగ్గరుండి చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం అట్లా. అంటే ఎవరి కడుపు కొట్టద్దు అనేసి. అది రైట్ అమ్మా. ఇప్పుడు మీరు ఒకటి పెట్టారని మీ పక్కనే నేను పెట్టాలనుకోవడం అది కరెక్ట్ కాదమ్మా. అట్లా మనం 59కి ఇస్తున్నామంటే దానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైస్ వేసినప్పటి నుంచి కూడా ఎటువంటి రైస్ మిక్స్ చేయకుండా ప్యూర్ బాస్మతి దాంతోనే అప్పుడే వచ్చింది, మీ ముందే వచ్చింది చికెన్తో కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ అప్పటికప్పుడు యూజ్ చేస్తామమ్మా. మళ్ళీ రేపు అయిపోతే రేపు. సో మనం ఇలా తక్కువ రేట్లు అంటే
అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు ఒక నాస్తికరమైనటువంటి వాడుతున్నారు కాబట్టి ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నారని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి తెలియదు కదా దీని బ్యాక్ ఎంత వర్క్ ఉన్నది నడుస్తుంది ఏంది కదా అనేది. అనుకునేటోళ్ళు అనుకుంటారు. దానికి మనం అందరికీ ఆన్సర్ చేయవలసిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. బిలీవ్ చేశారు కాబట్టి ఇప్పుడు 77 ఫ్రాంచైజీలు పెట్టడం జరిగిందమ్మా. కస్టమర్స్ బిలీవ్ లేకపోతే ఇంత చేయలేం కదా బ్యాక్ అనేది అట్లా. దెన్ ఇంకొకటన్నా ఇప్పుడు నాకు ఫ్రాంచైజ్ కాల్స్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నానన్న, ఎవరికైనా కానీ ఫ్రాంచైజీ పెట్టాలనే థాట్ ఉంటే మనీ పరంగా దాని తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే డైరెక్ట్గా ఇప్పుడు ఫోన్లో మాట్లాడేదానికంటే డైరెక్ట్గా మీట్ అవుదాం. మీట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది షేర్ చేస్తేనే నేను కూడా మీకు ఎటువంటి హెల్ప్ చేయగలను అనేది నా సైడ్ నుండి నేను చేస్తాను. డెఫినెట్లీ అందరం కలిసి చేస్తేనే ఈ బాగుంటుందని నా ఉద్దేశం బ్రదర్. రైట్ అమ్మా. ఓకే, చూసారు కదా ఇప్పటి వరకు నాని గారు చెప్పింది. సో బిర్యానీ చేయడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినా కానీ చాలా టేస్టీగా ఉండేలా చేస్తున్నారు. అందుకేనేమో చాలామంది ఇష్టపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడికి వచ్చేసరికి కాకా 55 బిర్యానీ. సో ఇది వచ్చేసి షాప్ నేమ్, కాకపోతే ప్రైస్ వచ్చేసి 59 రూపీస్ అంట. ఇంకా ఎవరైనా అనాథ పిల్లలు లేకపోతే రోడ్ పైన ఉంటారు కదా ముసలి వాళ్ళు అట్లా ఇట్లా, సో వాళ్ళకైతే 50 రూపీస్కే ఇస్తారంట. చూడండి ఎంత మంచి మనసో ఇక్కడే అర్థమవుతుంది. చాలామందికి 59 రూపీస్కే కడుపు నింపుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా స్టార్టింగ్ ఇంగ్రీడియంట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ తర్వాత వీడియో వస్తుంది, వీడియో చూడండి. దాని తర్వాత ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. ఓకే, ఇదంతా ఆర్డర్ ఇచ్చారన్నమాట. సో వాళ్ళ కోసం ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని ప్యాకెట్స్ అసలు ఎంత తక్కువ టైంలో ప్రిపేర్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. ఇక్కడ చూసినట్టయితే చాలామంది వర్క్ చేస్తున్నారు. సో చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందో. మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కుకట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసేయండి. అది వచ్చేసి షాప్ లొకేషన్. సో అన్నకైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అంటే హెల్ప్ అని అంటున్నా అని ఏదో అనుకోకండి, ఎందుకంటే ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు కదా. సో మీకు కూడా ఈ టేస్ట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి.